మహబూబ్నగర్ పట్టణ కేంద్రానికి చెందినటువంటి పాలకొండ చౌరస్తాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడికే చాలా విషాదకరంగా మారింది ఈ చౌరస్తా. ప్రస్తుతం మనం పాలకొండ చౌరస్తాలో ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో కారు ఇక్కడ సంబంధించినటువంటి ప్రేమ్ నగర్కి సంబంధించినటువంటి కారు మనం చూస్తున్నాం. విజువల్స్లో ప్రేమ్ నగర్ సంబంధించినటువంటి కారు అక్కడ నుంచి కూడా స్పోర్ట్స్ బైక్ అంటే మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ఫంక్షన్కి ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చినటువంటి స్పోర్ట్స్ బైక్ వాళ్ళు స్పోర్ట్స్ బైక్ పైన వస్తున్నటువంటి కారులో ఇక్కడ ఈ యొక్క పాలకొండ చౌరస్తాలో చూసినట్టు ఘోరంగా ప్రమాదం అయితే జరిగింది. మనం పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఎంత వేగంగా కారును ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందో మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ పైన కూడా అంతా నుజ్జునటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ప్రమాదంలో లోపల ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇటు వచ్చినట్టు 4 మంది అక్కడే స్పాట్లో జరిగింది. మరొకరు తీవ్రంగా గాయాలు ఏర్పడ్డారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఈ యొక్క స్పోర్ట్స్ బైక్ పైనటువంటి ఇద్దరు కూడా అతి వేగంగా అంటే వేగానికి మించినటువంటి సుమారుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు 200 వేగంతో ఇక్కడ వచ్చి ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కారు కూడా నుజ్జుయింది. ఇక్కడ డోర్ కూడా పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో. డోర్ కూడా అంటే వెనక్కి డోర్ పూర్తిగా తెరవడానికి కూడా ఆస్కారం లేకుండా లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా తీసుకుపోవడము అటు కొట్టడం కూడా బలంగా కొట్టడంతో కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదంలో అక్కడికక్కడే 4 స్పాట్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఇప్పటికే లోపల ఉన్నటువంటి రక్తపు మరకలు కూడా పూర్తిగా ఉన్నాయి. అక్కడ ఎంత వేగంగా కొడితే బలంగా కొడితే కానీ ఇక్కడ ఈ యొక్క ప్రమాదము అంత ఆస్కారం కనబడుతుంది. వెనకాల టైర్లు కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి ప్రమాదం. పైన కూడా టాప్ కూడా కారుకు సంబంధించిన టాప్ కూడా ఎక్కడ ఏమీ లేకుండా పూర్తిగా అయిపోయింది. ముందల గ్లాసు పలకపోవడం మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ బైక్కి సంబంధించినటువంటి ఈ యొక్క ముక్కలు కూడా చూస్తే కూడా పూర్తిగా నుజ్జునటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ యొక్క ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు కావడం అటు సంబంధించినటువంటి ఈ కారు ప్రేమ్ నగర్ సంబంధించినటువంటి కారు TS06 FG 4970 సంబంధించినటువంటి ఈ కారు ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా పూర్తిగా అటు కారు అటు సంబంధించిన 4 ప్రయాణికులు స్పోర్ట్స్ బైక్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 5 మంది స్పాట్లో పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి ఈ చౌరస్తా చాలా ప్రమాదకరంగా మారింది. ఇది బైపాస్ రోడ్ అనుకోవచ్చు. మహబూబ్ నగర్ సంబంధించిన బైపాస్ రోడ్ ఈ పాలకొండ చౌరస్తా ఈ యొక్క సర్కిల్లో నిత్యము ప్రమాదంగా ఒక అడ్డాగా కేంద్రంగా మారిందని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి బారికేడ్స్ కానీ లేకపోతే ఎలాంటి ప్రమాదకు సంబంధించిన సూచికలు కానీ ఎలాంటి లేకపోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. అసలు ఈ యొక్క ప్రమాదం అర్ధరాత్రి సమయం జరగడంతో ఒక్కసారిగా స్థానికులు ఒక భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దీనిపైన కూడా విచారణ చేపట్టాలి. అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక స్పీడ్ బైకర్ ఇక్కడ రైడింగ్ చేయడము, అదేవిధంగా ఇక్కడ రైడింగ్తో పాటుగా ఇక్కడ చెందినటువంటి కారు ప్రమాదాలకు గురి కావడము, ఈ యొక్క రైడింగ్లను అరికట్టాలి ప్రమాదము అని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనకు స్థానికులు ఉన్నారు. ఇక స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా జరిగింది ఎవరైనా చెప్తాగలుగుతారు దీనిపైన? మనతో కూడా స్థానికులు ఉన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా జరిగింది ఈ ప్రమాదం, ఎప్పుడు ఏ సమయంలో జరిగింది, ఏం చెప్తారు? రాత్రి 12 గంటల 2 నిమిషాలకు ఇది యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఈ స్పీడు రేసింగ్ బైక్ వాళ్ళు ఫంక్షన్కి రావడం జరిగింది. వాళ్ళు మన కిష్టన్పల్లిలో కొత్త ఫంక్షన్ లోపల ఏదో ఫంక్షన్ చేస్తారు. వీళ్ళు కూడా ముస్లిం వాళ్ళు వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి పోయి పిస్ట్ హౌస్ నుంచి న్యూట్రాన్ చేసుకొని పేరున్నారు. వాళ్ళు ఇలా వాళ్ళ చుట్టాలు ఏమన్నా దించిపోవాలని ఆలోచన వచ్చారు. 200 పై స్పీడ్లో వాళ్ళు కుదరడం జరిగింది. బాల్కెట్లు ఉన్నాయి ఆల్రెడీ. బాల్కెట్లు ఉన్నాక కూడా వాళ్ళు ఆ టర్నింగ్లో వచ్చి స్పీడ్లో కొట్టేస్తే ఒక బైకు కార్ని కొడితే ఎంత స్పీడ్గా కొడితే కార్లో ఉన్న జనాలు అది మనం గ్రహించి ఇటువంటివి జరగకుండా వీళ్ళు ఆ రేసింగ్ బైక్ నడిపిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరు పాటల ఆ స్పీడ్కు వాళ్ళ హెల్మెట్ కూడా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళిద్దరికి హెల్మెట్ కూడా ఉన్నాయి. ఇద్దరు అక్కడక్కడ జరిగింది. ఇటువంటి ప్రమాదాలు కాకుండా గవర్నమెంట్ తక్షణమే ఇక్కడ సిగ్నల్స్ కానీ ఇంకా బాల్గేట్ పెంచాలి కానీ ఇంకా పెంచి ఇక్కడ డివైడర్లు పెంచి ఇవి ఇటువంటి ప్రమాదం కాకుండా చూసి లేదా అండర్గ్రౌండ్ పాస్ చేస్తారన్నా వెళ్ళిపోతే వచ్చేటి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి దాదాపు 10 మంది చౌరస్తాలో
ఇటువంటి ప్రమాదాలు కట్టాలని. అంటే సహజంగా ఇక్కడ ఈ యొక్క సర్కిల్ నుంచి నిత్యం ఇక్కడ రోజు దాటితే కానీ మన పనులు నిత్యం పనులు జరిగిన పరిస్థితుల్లో ఇక్కడ రైడింగ్ జరుగుతుంటాయా? ఇంతకుముందు గతంలో జరుగుతున్నాయా రైడింగ్ జరుగుతాయి బైకులు? ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి, ఇంతకుముందు లేకున్నాయి. గత సంవత్సరంకి వెళ్ళి రేసింగ్లు రైట్ 12 నెలల తర్వాత రేసింగ్లు నడుతుంది. డ్రగ్స్కి బానిస అయినలు కానీ మత్తు పదార్థాలకు బానిస అయినలు కానీ ఇది ఎందుకంటే బాగా స్పీడ్ పోవడం జరుగుతుంది. వాళ్ళకంటే మత్తులో ఉన్నప్పుడు ఎంత స్పీడ్ పోతున్నాం అనేది వాళ్ళకు దాని మీద ముళ్ళు మీద మ్యాజిక్ ఉండదు. వాళ్ళు రేస్ పెట్టినామా లేదా ఆ మైండ్లోనే ఈ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది. గతంలో ఈ దాదాపు బైపాస్ అయినప్పటి నుంచి దాదాపు 20 మందే అక్కడ నుంచి లాస్ట్ వరకు. అంటే ఇంకొక హౌసింగ్ బోర్లో బాల్కెట్ కొట్టేసింది. మరి మొన్న ఒక క్యాండిడేట్ వచ్చి ఆటోతో కొట్టి పాడేసింది బాల్కెట్ని. అంటే ఎంత స్పీడ్ ఉంటే వాళ్ళు అంటే వాళ్ళ తాగిన మప్పుల బాల్కెట్ని కూడా కనిపిస్తలేవు. ఇటువంటివి గవర్నమెంట్ వాళ్ళు నిరోధించి స్పీడ్ కంట్రోల్ చేయాలి. ఇటువంటి చిన్న బైపాస్ ఈ నుంచి 9 కిలోమీటర్ బైపాస్ కాబట్టి కంట్రోల్ చేసి వాళ్ళ గవర్నమెంట్ తక్షణమే నిర్ణయాలు తీసుకొని మాకు స్పీడ్ కంట్రోల్ చేసి పెట్టాలని కోరుతున్నాను. అంటే ఈ ప్రమాదము జరిగినప్పుడు ఎన్ని గంటల సమయంలో సుమారుగా జరిగి ఉంటుంది? అక్కడ ఎంతమంది చనిపోయింది? 12 గంటల 30 నిమిషాలకు 12 గంటల 30 నిమిషాలకి ఎగ్జాక్ట్ 12 గంటల 30 నిమిషాలకి యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ సౌండ్కి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ స్పాట్లు లేచిర్రు. సౌండ్కు ఏమొచ్చిందని చూస్తే మన వాళ్ళ పక్కన వాళ్ళంతా వచ్చి చూస్తే పడి ఉన్నాయి బైకులు. వాళ్ళు అన్నీ 22 బైకులు నిలబడ్డాయి. ఇంత పెద్ద ప్రమాదం అంటే బైక్ రేస్ అయినా కూడా మామూలు కాదు. వాళ్ళు కూడా పెద్ద కోటేశ్వర్లు హైదరాబాద్లో బట్టల షాప్ వాళ్ళంట. వాళ్ళు రాత్రిగా బైక్ తీసుకుపోయారు. బైక్ చిన్న చిన్న పీసులు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఆ బైకును రాత్రి తీసుకెళ్ళారు. ఎవరు ఏం కథ అనేది అది కూడా తెలవాలి అవసరం ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది బాగానే ఉంది అంతుంది, కానీ బైక్ తీసుకోవడం కూడా దారుణం. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళ పేర్లు బయటకు వస్తారు ఆలోచన తీసుకుపోయి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇది అంటే రాత్రి 12:30 గంటల సమయంలో అర్ధరాత్రి అతి వేగంగా బైక్ రైడర్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కారుని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ యొక్క గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ బైక్ సంబంధించిన రైడర్స్ జరుగుతున్నాయి. దీనిపైన పూర్తి నియంత్రణ అధికారులు లేకనే ఈ యొక్క బైక్ రైడర్స్ నిర్వహిస్తున్నారు. నిత్యం ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాదము అర్ధరాత్రి సమయంలో జరగడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ ప్రమాదాలను అరికట్టలేమా అని చెప్పేసి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కూడా రైడర్స్ ఎవరైతే బైక్ రైడర్స్ ఉన్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ని తీసుకుపోవడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరు, ఈ యొక్క బైక్ రైడర్స్ ఎవరు, వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ యొక్క ప్రమాదాలపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.